అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 7 వచనములను మనము మార్చి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 7 వచనములను మనం చదువుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడిన లేఖన భాగమును మనం ఆధారం చేసుకొని కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే శ్రేష్టమైన పిలుపు. మనము అంతకుముందు కూడా శ్రేష్టమైన గురి అన్న అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు శ్రేష్టమైన పిలుపు కొరకు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. కొన్ని నిమిషాలు శ్రద్ధగా వింటూ ఎవరి బిడ్డలు తప్పనిసరిగా వాక్యాన్ని మీరు రాసుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ మనం ముందుకు వెళ్ళిపోతాం. హెబ్రీలు అంటే వీళ్ళు యోధా మతానికి చెందినవారు. ఈ యోధా మతానికి చెందిన వారి వద్దకు దేవుని యొక్క సువార్త వచ్చింది. దేవుని యొక్క సువార్త వచ్చినప్పుడు వారు ఏం చేశారయ్యా అంటే ఆ సువార్తను అంగీకరించి ఆయనను అనగా ప్రభువైన యేసు క్రీస్తు వారిని వారు వెంబడించిన కారణము చేత వారు క్రైస్తవులుగా వారు పిలువబడ్డారు. వారు అంతకుముందు ఎవరయ్యారంటే యోధా మతానికి చెందినవారు. యేసు క్రీస్తుని అంగీకరించిన తర్వాత, ఆయనను వెంబడించిన తర్వాత, సువార్తను అంగీకరించిన తర్వాత వారు క్రైస్తవులుగా వారు చేయబడ్డారు. అయితే వారు ఎప్పుడైతే క్రైస్తవులుగా పిలువబడ్డారో లేక క్రీస్తును అంగీకరించినారో వారు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను వారు అనుభవించవలసి వచ్చింది. వారు మతములో ఉన్నంత వరకు ఏమి లేవు, శ్రమలు లేవు, బాధలు లేవు, కష్టాలు లేవు, ప్రతికూలమైన పరిస్థితులు లేవు. కానీ ఎప్పుడు ఇవన్నీ వచ్చాయి అని అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి ఆయనను వెంబడిస్తూ ఉన్నారో అప్పుడు వారికి ఏమి కలిగినవి అని అంటే వారికి చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నాయి. మనకు తెలుసు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం నుంచి మనం చూస్తే 32వ వచనం నుంచి, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకోండి. 33లో కూడా అంటున్నాడు, ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో పడితిరి. మరొక విధముగా చూచితే వారిని అనుభవించిన వారితో పాలివారైనారు. 34 ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొండి అన్నాడు. అంటే ఇక అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి, శ్రమలు వచ్చాయి కదండి, పోరాటాలు వచ్చాయి. శ్రమలు దేనికి వస్తాయి? శరీరానికి వస్తాయి శ్రమలు. పోరాటాలు దేనికి వస్తాయి? ఆత్మకు వస్తాయి. శ్రమలు శరీరానికి, పోరాటాలు దేనికి వస్తాయి? ఆత్మకు వస్తాయి. మీరు శ్రమ పడ్డారు, అలాగే పోరాటాలు కూడా చేస్తూ ఉన్నారు. మీరు ఆత్మ సంబంధమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మీరు ఉన్నారు. 33లో ఏమన్నాడంటే నిందలు వచ్చాయి, బాధలు కూడా వచ్చాయి. 34 అంటున్నారు మీరు ఖైదీగా చేయబడ్డారు, అలాగే మీ యొక్క ఆస్తులు మీరు ఏం చేస్తూ ఉన్నారు? కోల్పోతా ఉన్నారు. ఇవన్నీ కూడా కోల్పోతా ఉన్నారు. అయితే మీరు శ్రమలు చూసి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఈ హెబ్రీ క్రైస్తవులు. అటువంటి సమయంలో ఈ యొక్క లేఖన భాగాన్ని లేక ఈ యొక్క పత్రికను పౌలు గారు ఎంతో చక్కగా వారికి రాసి తెలియజేస్తూ ఉన్నారు. చూడండి 10వ అధ్యాయము 38, 39 వచనాలు చదువుదాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించిన గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాము అంటున్నాడు. ఒకవేళ మీరు వెనక్కి వెళ్ళిపోతే ఈ ప్రతికూలమైన పరిస్థితులు చూసి, ఈ శ్రమను చూసి, నిందలు చూసి, అవమానాలు చూసి ఆస్తులు పోగొట్టుకుంటున్నారు, మీరు ఖైదు అయిపోతున్నారు, మీరు ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. ఒకవేళ మీరు వీటన్నిటిని చూసి వెనకకు వెళ్ళిపోతే మీరు దేవుని యొక్క ఆత్మను మీరు సంతోషపరచలేరు. అదే మాట మనం చదివాం 38లో. మీరు వెనక్కి వెళ్ళిపోతే, ఆయన విడిచిపెట్టేస్తే మీరు దేవుని యొక్క ఆత్మను మీరు
సంతోషపరచలేరు. ఒకవేళ మీరు అలా గణిత వెళ్ళిపోతే, ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతే, మీ యొక్క ఆత్మలను మీరు ఏం చేస్తారా అంటే నశింప చేసుకున్నటువంటి ప్రమాదము కూడా ఉంది. కాబట్టి మీరు వెనకకు వెళ్ళొద్దు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ని శ్రమలు, నిందలు, బాధలు వచ్చినా సరే గాని మేము యేసుక్రీస్తుని వెంబడిస్తాము అని మీరు తీర్మానం చేసుకోవాలి. ఎందుకు తీర్మానం చేసుకోవాలంటున్నాడు పౌలు భక్తుడు అంటే, యేసుక్రీస్తులో మనకు శ్రేష్టమైనవి ఉన్నాయి. ఎవరిలో శ్రేష్టమైనవి ఉన్నాయి? యేసుక్రీస్తులో నీవెవరినైతే అంగీకరించి యేసువార్తనైతే ఒప్పుకొని నీవెవరినైతే వెంబడిస్తున్నావో ఆయనలో శ్రేష్టమైనటువంటివి ఉన్నాయి. వాటిని నువ్వు పొందుకోవాలి, వాటిని అనుభవించాలి. సో కాబట్టి మీరు వెనక్కి వెళ్ళొద్దు. మీరు వెనక్కి వెళ్ళటం వలన దేవుని యొక్క ఆత్మను మీరు సంతోషపరచలేరు. ఒకవేళ వెళ్ళిపోతే మీ ఆత్మను నశింప చేసుకునేటకు మీరు సిద్ధపడుతున్నట్లుగా ఉన్నారు. మీరు ప్రమాదంలో పడిపోయే సూచన కనబడుతుంది. కాబట్టి మీరు విడిచిపెట్టద్దు. రానివ్వండి శ్రమలు. మరి శ్రేష్టమైనవి ఆయన దగ్గర ఉన్నాయి, స్థిరమైనవి ఉన్నాయి, గొప్ప గొప్పవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. వాటిని పొందుకోవడానికి మనం ఏం చేద్దాం? మనము ముందుకు కొనసాగుదాం, కానీ మన వెనుకకు మళ్ళొద్దు అని ఈ పత్రికలు రాస్తూ ఆయన ప్రాముఖ్యంగా ఈ యొక్క అధ్యాయంలో దేనిని హైలైట్ చేస్తా ఉన్నాడు అంటే, ఆయన మనల్ని పిలిచాడు, అది శ్రేష్టమైన పిలుపు. ఈ 3వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుంటే శ్రేష్టమైన పిలుపు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూడండి, మనకు ఎటువంటి పిలుపట? 3 రకాలైనటువంటి పిలుపులు ఉన్నాయి. చూస్తామా? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాటను తెలియజేస్తారు. 3:14 ఏమంటారు? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. చాలండి, మనం పిలిచేటువంటి పిలుపు ఎటువంటిదట? అది ఉన్నతమైన పిలుపు, హైలీ కాలింగ్. అది ఉన్నతమైన పిలుపు. ఇది మనిషిని పిలిచిన పిలుపు కాదు, ఇది లోకానుసారమైన పిలుపు కాదు, ఇది ఉన్నతమైన పిలుపు. మరొక పిలుపుని చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. సరే, కింద మనము 11వ వచనానికి 3వ వరుసలో చూస్తే, మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను ఏమి చేశానో పిలిచాను. ఇది పరిశుద్ధమైన పిలుపు, హోలీ కాలింగ్, హైలీ కాలింగ్. రెండవదిగా హోలీ కాలింగ్. మూడవది మనం చూస్తే, మనము చదివినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములు అంటున్నాడు, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఇది హెవెన్లీ కాలింగ్, పరలోక సంబంధమైన పిలుపు. ఈ రోజు మనం ఇక్కడికి వచ్చామనంటే ఏదో ఒక పిలుపు అందుకుని ఇక్కడికి వచ్చిన వారినే. అయితే ఉన్నతమైన పిలుపు అందుకున్నాం, పరిశుద్ధమైన పిలుపు అందుకున్నాం, పరలోక సంబంధమైనటువంటి పిలుపుని అందుకొని మనం ఏం చేశామయ్యానంటే ఆయనను మనం వెంబడిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు వెనకకి తిరగొద్దు. ఆయన పిలుపు చాలా శ్రేష్టమైనది, అది ఎంతో ఉన్నతమైనది, అది పరలోక సంబంధమైనది, అది పరిశుద్ధమైనటువంటి పిలుపు. కాబట్టి నా సహోదరులారా, మీరు వెనక్కి వెళ్ళిపోవద్దు అంటున్నాడు. అయితే ఆయన యొక్క పిలుపునకు స్పందిస్తే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? ఆయన పిలిచాడని చెప్తున్నారు కదా పాస్టర్ గారండి. ఆయన యొక్క పిలుపునకు నేను స్పందిస్తే నాకు కలిగే ప్రయోజనం ఏమిటి అని మీరు అడగచ్చు. ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన పిలుపునకు కానీ స్పందిస్తే ఇందులో చాలా బహుమానాలు ఉన్నాయి, చాలా బహుమతులు ఇస్తారు. రండి చూద్దాం. ఆయన పిలుపునకు స్పందిస్తే మొట్టమొదటి గిఫ్ట్ ఏంటో మనం చూద్దాం. 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చదువుదామండి. 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే అన్నాడు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును మీరు ఏం చేశారట? రుచి చూశారు. ఎవరైతే దేవుని యొక్క పిలుపులకు స్పందిస్తారో వారు పరలోక సంబంధమైన వరమును సంపాదించుకుంటారు. ఏంటండి పరలోక సంబంధమైన వరము అంటే? ఆ వరానికి 2 ముఖాలు ఉంటాయట. ఎన్ని ముఖాలు? 2 లేక 2 రెక్కలు ఉంటాయి.
ఏమిటి ఆ వరము అని అంటే, మొదటిది రక్షణ అనేటువంటి వరము. మనకు తెలుసు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, మీరు విశ్వాసము చేతను, విశ్వాసం ద్వారా కృపచేతను మీరు ఏం చేయబడ్డారో, రక్షించబడ్డారు. చదవండి, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది పరలోక సంబంధమైన వరం. వరం అంటే ఏంటంటే, ఏం ఖర్చు పెట్టాలి వరానికి? వరం పొందుకోవడానికి ఏమైనా ఖర్చు పెట్టాలా? లేదు, ఫ్రీ, ఉచితం. దేవుడు మనకి ఏమి ఇస్తాడని వెళ్తున్నాం? వరాల కొరకు వెళ్తున్నాం. అంటే దేవుడు మనకి ఈ వరాలు ఎలాగిచ్చాడు? ఉచితముగా ఇచ్చినటువంటి వరం. ఇది పరలోక సంబంధమైనటువంటి వరం. రెండవది కూడా మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును మీరు పొందుదురు. ఇదే కూడా వరం, ఇదే కూడా ఉచితం. అంటే ఇప్పుడు ఈ పరలోక సంబంధమైనటువంటి వరములకు ఉన్నటువంటి 2 రెక్కలు ఏమిటయ్యారంటే, ఒకటి రక్షణ, 2 చెప్పండి పరిశుద్ధాత్మ వరం. ఈ 2 కూడా ఉచితమే. మనం ఏమీ కూడా మనము ఖర్చు పెట్టలేదు ప్రియమైన దేవుని సంగమా. అయితే ఈ పరలోక సంబంధమైన వరము సంపాదించుకున్న వారు పరలోకంలో చేరడానికి ఉపయోగపడేటువంటి ఒక రెక్క ఏమిటయ్యారంటే రక్షణ. అంతే కదండి, మనం పరలోకంలోనికి వెళ్ళాలంటే ఏం కావాలి? రక్షణ కావాలి. నువ్వు పరలోకంలోనికి ప్రవేశించాలి అంటే రక్షణ అనేటువంటి వరము కావాలి. మనము భూమి మీద సరిగ్గా లేక దేవుని బిడ్డలుగా బ్రతకాలి అంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరము కావాలి. చూడండి, పరలోకానికి రక్షణ అనేటువంటి రెక్క ఉండాలి. ఈ భూమి మీద క్రీస్తు బిడ్డలుగా బ్రతకాలి అంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరము మనకు ఉండాలి. ఈ 2 రెక్కలు. ఇప్పుడు చెప్పండి, ఒక రెక్కను మనం కట్టేద్దాం, ఒక రెక్కను మనం కట్టేద్దాం. కట్టేస్తే ఆ పక్షి ఎగురుతుందా? ఏమమ్మా, మనం ఏదన్నా పక్షిని మొదలు పెంచుకున్నప్పుడు ఏం చేస్తారు? రెక్కలు కట్టడం కానీ లేకపోతే వాటిని కత్తిరించడం కానీ చేస్తారు. అది ఎగరగలుగుతుందా? ఎగరలేదు. ఈ రోజు ఒకవేళ మనము కూడా ప్రియమైన వాళ్ళరా అలాగ ఒక రెక్క కావాలే నాకు అనుకుంటే మనం ఎగరలేము. ఈ 2 కూడా మనకు ఉచితముగా దొరికినాయి. నువ్వేమీ ఖర్చు పెట్టలేదు. రక్షణ నీకు ఉచితం, ఆయనే వెల చెల్లించాడు. అలాగే పరిశుద్ధాత్మ వరము కూడా, వరం అంటేనే ఉచితముగా ఇచ్చేది. ఈ 2 కూడా దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఈ యొక్క పరలోక సంబంధమైనటువంటి వరమును మనం పొందుకొని, ఒకటి రక్షణ, అది నేను పరలోకానికి తీసుకుని వెళుతుంది. పరిశుద్ధాత్మ అనేటువంటి వరము ఈ భూమి మీద మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా, ఆయన బిడ్డలుగా జీవించడానికి ఆ యొక్క వరం మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆయన పిలుపునకు స్పందిస్తే మనకు ప్రయోజనం ఉందా లేదా? ఉంది. పరలోక సంబంధమైనటువంటి వరాన్ని మనం పొందుకుంటాం. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ యొక్క పరిశుద్ధాత్మ అనే వరమును డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి ప్రయత్నం చేశాడు. గారడి సీమోను. మత్తయి అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో మనకు ఉంటుంది. అంటే నువ్వేమీ డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు అని ఆయన ఎదుటి ఒప్పుకొనగలిగితే ఆయన నేను రక్షించి తన ఆత్మ మనకు అనుగ్రహించి ఈ భూమి మీద అటు పరలోకంలో బ్రతికే ఛాన్స్ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఇది మొదటిది. 2వ గిఫ్ట్ మనం చూద్దాం. మరలా హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మోసే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. చాలండి. ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తున్నాయనంటే, నీవు దేవుని యొక్క పిలుపునకు స్పందిస్తే పరలోక సంబంధమైన సేవ చేస్తావు. అది హెవెన్లీ మినిస్ట్రీ. ఇది పరలోక సంబంధమైన సేవ. ఆనాడు మోసే ఏ సేవ చేశాడు? గుడారపు సేవ చేశాడు. అది ఎవరు నిర్మించింది? అది మనుషుల చేత చేయబడిన
గుడారం. అంతే కదండి. ఆ గుడారాన్ని ఎవరు నిర్మించారు? మనుషులు. ఆ దేవుడు ఆజ్ఞాపించాడు, మోసే దగ్గరుండి ఆహారం ఇద్దరు కూడా దగ్గరుండి ఆ యొక్క గుడారమును వారు వేపించారు. అదే కదండి, మోసే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చెప్పిన సమస్తమును చేతకు జాగ్రత్త పడి అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు వాళ్ళు ఏం చేశారట? సేవ చేశారు. అది పరలోక సంబంధమైనటువంటి నమూనా. ఈరోజు మరి మనం ఎక్కడ సేవ చేయడానికి వచ్చాం? ఇప్పుడు మనుషుల చేత నిర్మించబడినటువంటి గుడారంలో సేవ చేయడానికి మనము రాలేదు. మరి దేవుడి చేత నిర్మించబడినటువంటి ఆయన యొక్క సన్నిధిలో మనము సేవ చేయడానికి ఏం చేయబడ్డాం? మనము పిలువబడ్డాం. ఎక్కడ చేస్తాం సేవ? చచ్చిన తర్వాత పరలోకానికి వెళ్ళి ఆయన మనం నిత్యము ఏం చేస్తా ఉండాలి? ఆరాధన చేస్తా ఉండాలి. అదే సేవ, దేవునికి సేవ చేయడం అంటే. ఆనాడు మోషే లేక మనుషులు వాళ్ళు ఏమి చేశారయ్యారంటే మనుషుల చేత చేయబడిన గుడారంలో వారు పని చేయడానికి వచ్చారు. కానీ రోజు నీవు నేను మనుషుల చేత కట్టబడిన ఈ గుడారంలో లేక మందిరంలో సేవ చేయడానికి కాదు వస్తా. ఎక్కడ సేవ చేస్తావంటే పరలోక సంబంధమైన సేవ చేయడానికి ఆయన నిన్ను నన్ను పిలుచుకున్నాడు. కాబట్టి ఆయన యొక్క పిలుపులకు మనం స్పందిద్దాం, లోబడదాం. ఒకవేళ మనుషుల మాటకు మనం లోబడలేదనుకోండి, మనం ఎలాగ గర్విస్టులో, కోపిస్టులో, శాడిస్టులో, మెంటలిస్టులో ఏదై ఉంటాం. కాబట్టి మనుషుల మాటకు మనము లోబడం. కానీ ఎవరి మాటకు లోబడాలి? ఎవరి పిలుపులకు లోబడాలి? దేవుడు పిలిచినప్పుడు లోబడు. అది పరిశుద్ధమైన పిలుపు, అది పరలోక సంబంధమైన పిలుపు, అది ఉన్నతమైన పిలుపు. ఎవరైతే స్పందిస్తారో వారు పరలోక సంబంధమైన వరములు పొందుకుంటారు. ఎవరైతే స్పందిస్తారో పరలోక సంబంధమైన సేవ వారు చేస్తారు. చూడండి, మూడో విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పిలుపునకు స్పందిస్తే 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేది, కానీ పరలోక సంబంధమైనది వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను. చాలండి, ఈ మనం చదివిన వచనము ఏమిటయ్యారంటే పరలోక సంబంధమైన శుద్ధి కలుగుతుంది మనకు. దేవుని యొక్క పిలుపునకు స్పందిస్తే పరలోక సంబంధమైనటువంటి శుద్ధి మనకు కలుగుతుంది. హోలీ శాంటిటీ, పరిశుద్ధమైన పరలోక సంబంధమైన శుద్ధి కలుగుతుంది. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ధర్మశాస్త్రం క్రింద ఉన్న శుద్ధి ఏమిటయ్యారంటే ఇది బాహ్య సంబంధమైన శుద్ధి. అంతే కదండి. ఆ గుడారం ఉన్నటువంటి ఆ పాత్రలు అన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేశారంటే వాటిని నీళ్లు వెళ్ళి కదండి, వాళ్ళు అక్కడ గుడారంలో ప్రవేశించినప్పుడు లేక ప్రత్యక్ష గుడారంలోకి వచ్చినప్పుడు వారు ఒళ్ళు కడుక్కునేవారు. తర్వాత ఏం చేసేవారండి వాళ్ళు? బట్టలు మార్చుకునేవారు. ఏ బట్టలతో పడితే ఆ బట్టలో వారు ప్రవేశించేవారు కాదు. ఆ యాజకులు మొదట వచ్చి వారు చక్కగా స్నానం చేసేవారు, తర్వాత వాళ్ళు బట్టలు మార్చుకునేవారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆవు పూలు ఏదైతే ఉందో దానిని చల్లుకునేవారు. చల్లుకొని వారు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించి వారు అక్కడ పనిచేస్తూ ఉండేవారు. ఇదంతా కూడా దేనికి సూచిస్తున్నారంటే ఇది భూ సంబంధమైనటువంటి శుద్ధి. అంతే, ఇది బాహ్య శుద్ధి. మన యొక్క అంతరంగము శుద్ధిపరచబడాలి అంటే ఆయన యొక్క పిలుపులకు మనం ఏం చేయాలి చెప్పండి? స్పందించాలి. ఆ స్పందించినప్పుడు మన యొక్క అంతరంగము, మన యొక్క మనస్సాక్షి, మన యొక్క హృదయం ఏం చేయబడుతున్నాయంటే శుద్ధి చేయబడుతుంది. ఇది పరలోక సంబంధమైనటువంటి శుద్ధి. అది ఈరోజు మనం పవిత్రులమైన పరిశుద్ధులమైన అంటే కొంతమందిని మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు కంటే పరిశుద్ధులుగా మాట్లాడతారు, యేసుక్రీస్తు కంటే పరిశుద్ధులుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈరోజు మనకు పరిశుద్ధత బాహ్య సంబంధమైన పరిశుద్ధత కాదు, మనుషులుగా కనిపించేటువంటి పరిశుద్ధత కాదు. ఇది ఎవరికి కావాలి? ఇది నీ అవసరం కొరకు కనపరుస్తున్నావు అంతే. కానీ దేవుడు చూసేది నీ అంతరంగాన్ని చూస్తాడు, నా మనస్సాక్షినైనా చూస్తాడు. అది శుద్ధి కావాలి. అక్కడ బాహ్యంగా శుద్ధి చేసుకున్న లోపలికి వెళ్తే దేవుడు అక్కడ ఎక్కడో దూరం ఉండి మాట్లాడేవాడు వెళ్తాం. కానీ ఏ గలత్ కాదు ప్రియమైన వాళ్ళరా, నీ నా హృదయము శుద్ధిగా ఉంటే, నా మనస్సాక్షి పరిశుద్ధముగా ఉంటే ఆయనే మనలో నివసిస్తారని చక్కగా మనకు వాగ్దానం చేసిన దేవుడు. ఈరోజు ఉందా హృదయ శుద్ధి?
మనసాక్షి శుద్ధిగా ఉందా? ఒకవేళ లేకపోతే ఆయన పిలుపుని విని ఆయన దగ్గర వస్తే ఆయన మనకు పరలోక సంబంధమైనది. కానీ మనకు కావాల్సింది ఏ శుద్ధి? అంతరంగం యొక్క శుద్ధి, మనస్సాక్షి శుద్ధి అవ్వాలి అంటే నీవు ఆయన యొక్క పిలుపునకు నీవు లోబడి ఆయన వద్దకు వస్తే ఆయన పరలోక సంబంధమైనటువంటి శుద్ధిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పటికి 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 4వ విషయాన్ని కూడా మనం ఆలోచించేద్దాం. ఎవరైతే ఆయన యొక్క పిలుపునకు లోబడి ఆయన వద్దకు వస్తారో 11, 16 హెబ్రీయులకు రాసిన పత్రిక 11, 16 అయితే వారు శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తను వారు దేవుడినని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడరు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నారు. చాలండి. ఆయన యొక్క పిలుపునకు మనము లోబడితే పరలోక సంబంధమైన దేశంలోనికి వస్తామట. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, ఎంత చక్కని మాట. ఆనాడు ఇశ్రాయేలు కోరుకున్న శ్రేష్టమైన దేశం ఏంటి? కనాను దేశం, అంతే కదండి. ఐగుప్తు నుంచి ఎందుకు విడిపించడాలే? కనానులోనికి ప్రవేశపెట్టడానికి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు, భౌగోళికమైన పరిస్థితులు మనం చూస్తా ఉన్నప్పుడు కనాను చాలా శ్రేష్టమైనది. అక్కడ ఎంతో ఫలవంతమైనటువంటి భూమి ఉంది, మంచి వాటర్ ఉంది, ఆ అన్ని సదుపాయాలు కూడా ఆ యొక్క కనాను దేశంలో ఉన్నాయి. కాబట్టి వారు మరి శ్రేష్టమైన దేశమును వారు కోరుకున్నారు. అయితే మరి మనమైతే ఏం కోరుకోవాలట? పరలోక సంబంధమైన దేశమును మనము కోరుకోవాలి. ఆ పరలోక సంబంధమైనటువంటి దేశములోనికి మనము రావాలి అనంటే ఆయన యొక్క పిలుపుకు మనము లోబడాలి. ఆనాడు ఇశ్రాయేలీయులు మోషే గారి యొక్క నాయకత్వం క్రింద వారు భూ సంబంధమైన కణాలలోనికి ప్రవేశించారు. కానీ ఈ రోజు మనము యేసుక్రీస్తు వారి యొక్క నాయకత్వంలో మనం ఏం చేయాలి చెప్పండి? పరలోక సంబంధమైనటువంటి దేశంలోనికి మనము ప్రవేశించాలి. అలా ప్రవేశించాలి అని అంటే ఆయన పిలుపునకు నీవు నేను కూడా ఖచ్చితంగా, అంతే, ఇంకా ఆప్షన్ లేదు ఇక్కడ. షరతుది. ఇవన్నీ కూడా షరతులతో కూడిన ఆశీర్వాదాలు. నువ్వు అనుకుంటేనో, నువ్వు తలంచుకుంటేనో దేవుడికి ఎలా పరిచాడు? నీకు దేవుడు ఉచితంగా ఇచ్చిన వరం ఏమిటంటే, మొదటిది రక్షణ, 2 పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఇది ఉచితం. వీటిని మనం అనుభవిస్తూ వీటి కొరకు మనము పరిగెడుతూ ఉండాలి. ఎన్ని నేర్చుకున్నాం మనము? 4 నేర్చుకున్నాం. మొదటిది ఏంటి చెప్పండి? పరలోక సంబంధమైన వరము. రెండవది రాసుకున్న బిడ్డలో, రెండవది చెప్పండి, పరలోక సంబంధమైన సేవ. మూడవది పరలోక సంబంధమైన శుద్ధి. 4వది పరలోక సంబంధమైన దేశము. 5వది మనము ఆలోచన చేద్దాం. మరలా 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చూడండి, 22, 23 వచనాలు చదువుకుందాం. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును అన్నారు. చాలండి. ఈ 2 వచనాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయా అంటే, నీవు దేవుని యొక్క ఆ పిలుపునకు నువ్వు లోబడితే, లేక దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే పరలోక సంబంధమైన పట్టణము కొరకు ఆయన మనలను పిలుచుకున్నాడు. అదే కదండి తెలియజేస్తూ ఉన్నాడు. పరలోక సంబంధమైన పట్టణము కొరకు మీరు పిలువబడ్డారు. ఆయన ఏమన్నా చూడండి, మంచి మాట. చూడండి, పరలోక 22వ వచనంలో దేవుని పట్టణమునకును తర్వాత అనగా పరలోకపు యెరూషలేమునకు. ఇప్పుడైతే సియోను కొండకు, జీవము గల దేవుని పట్టణమునకు, ఇది భౌతికమైన భూ సంబంధమైన యెరూషలేము కొరకు మాట్లాడుతూ వెంటనే ఆయన అంటున్నాడు పరలోక సంబంధమైనటువంటి పట్టణము అనగా పరమ సియోనుకు మీరు ఏం చేయబడ్డారు? పిలువబడ్డారు.
ఇవన్నీ కూడా ఆ యొక్క క్రైస్తవులు. ఎవరా క్రైస్తవులు అంటే ఈ హెబ్రీలైనటువంటి యోధా మతానికి చెంది యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారి కొరకు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మీరు ఎందుకు తిరగబడ్డారు మీకు అర్థమవుతుందా? మీరు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతారంటున్నారు? వద్దొద్దు, వెళితే మీరు అలా వెళితే మనము దేవుని యొక్క హృదయాన్ని సంతోషపరచలేము. అలాగే వెళితే మన యొక్క ఆత్మ ఏమైపోతుంది చెప్పండి? నశించిపోయేటువంటి ప్రమాదం ఉంది. మీరు వెనుకకు తిరిగి చూడొద్దు. మీరు పిలువబడిన పిలుపు ఏమిటో మీరు గుర్తించి ఆ పిలుపునకు మీరు లోబడండి అని చాలా స్పష్టంగా వారితో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మీరు ఒకప్పుడు ఏం చేశారో చెప్పమంటారా? మీరు బాహ్య సంబంధమైన విధి విధానాలతో ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు ఏం చేశారయ్యా అంటే మతాన్ని విడిచిపెట్టారు, మీరు మార్గంలోనికి వచ్చారు. మీరు బాహ్య సంబంధమైనటువంటి ఆచారాలు విడిచిపెట్టారు, అంతరంగమందు సత్యములోనికి మీరు వచ్చారు. మోషేను వదులుకున్నారు, యేసు దగ్గరకు వచ్చారు. ధర్మశాస్త్రములు విడిచిపెట్టారు, కృప దగ్గరకు వచ్చారు. జంతు బలులను వదిలేశారు, క్రీస్తు బలి దగ్గరకు వచ్చారు. అహరోనును వదిలేశారు, ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు దగ్గరకు వచ్చారు. కాబట్టి మీ పిలుపునకు తగిన నడత మీరు నడవండి, మీరు వెనక్కి వెళ్ళిపోవద్దని చేతులెత్తి మొక్కుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, సహోదరి సహోదరుడా, ఈ రోజు నీవు దేవుని యొక్క పిలుపునకు తగిన మీరు నడుస్తున్నారా? ఎలా నడవాలి పాస్టర్ గారు అని మీరు అడుగుతారేమో. ఆయన పిలుపునకు తగిన నడతను ఎలా నడవాలి అని మీరు అడగచ్చు. దానికి కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథములో మంచి విషయాలు పోల్చాడు. చూడండి, మనం చదివిన మరలా 3వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. పిలుపునకు తగిన నడత మనం నడుద్దాం. ఎలా నడవాలి? 3వ అధ్యాయము చదవడం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచండి. అయ్యా, దేవుడు మమ్మల్ని పిలిచాడంటున్నారు కదా, ఆ పిలుపులకు తగిన నడత ఎలా ఉంటుంది? ఎలా నడవాలి మేమంటే, మనం ఎలా నడవాలంటే యేసు క్రీస్తు మీద లక్ష్యం ఉంచి నడవండి. ఎంత చక్కని మాట! యేసు క్రీస్తు మీద లక్ష్యం ఉంచి నడవండి. మీరు ఎవరి మీద కూడా లక్ష్యం ఉంచద్దు. ఆ శ్రమల మీద లక్ష్యం ఉంచకండి, నిందల మీద కూడా మీరు లక్ష్యం ఉంచద్దు. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి అంటే పరలోక సంబంధమైన పిలుపుతో మిమ్మల్ని పిలిచిన ప్రభువైన యేసు క్రీస్తు వారి మీద మీరు లక్ష్యం ఉంచి మీరు ముందుకు నడవండి. అసలు వీళ్ళు వెనక్కి పారిపోతా ఉంటే పౌలు గారు ఏమన్నారంటే, రే బాబు, ఎందుకురా మీరు వెనక్కి పారిపోతున్నారు? మీరు బస్సులు రా, ఇలాంటి వాళ్ళరా అలాంటి వాళ్ళని అనలేదండి. పౌలు గారు ఏమని సంబోధిస్తా ఉన్నాడు వారిని? చూడండి, ఏమన్నాడండి? పరిశుద్ధ సహోదరులారా. అబ్బా, హోలీ బ్రదర్స్, మీరు పరిశుద్ధ సహోదరులు, మీరు వెనక్కిపోతున్నారని తిట్టలేదండి వాళ్ళని. పౌలు గారు తిట్టలేదు. మీరంతేరా, మీరు మారరా, మీరు ఏమి నమ్మారా, మీరు ఏ విశ్వాసం ఉంచారా, శ్రమతో వెనక్కిపోతున్నారా అని అనలేదండి. పౌలు గారు ఏమన్నాడు? పరిశుద్ధ సహోదరులారా, పరిశుద్ధ సహోదరులారా, మీరు వెనక్కి జారిపోవద్దు. అటువంటి వారిని చూసి, అయ్యా, మీరు జాగ్రత్తగా మీరు యేసుక్రీస్తునందు లక్ష్యం ఉంచండి అంటున్నాడు. ఆయన ఎటువంటి వారట? ఆయన మీద లక్ష్యం ఉంచడానికి ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి? చూడండి, ఏమంటున్నారంటే, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలులను, ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన ఈ పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి అపోస్తలుడు ఎవరయ్యానంటే ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారి. అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? పంపబడిన వాడు. సరే, ఏర్పరచబడి పంపబడిన వాడు. ఆయన కూడా ఎక్కడి నుంచి పంపబడ్డాడు? పరలోకం నుంచి మన కొరకు పంపబడ్డాడు. వచ్చి ఏం చేశాడు? ఆయన సువార్త వేశాడండి. వచ్చిన అపోస్తలుడు ఏం చేశాడు? 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికి 3.5 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు. అపోస్తలుడుగా తన పని చేశాడు. ఇంకేమన్నాడు తర్వాత? అపోస్తలుడు ప్రధాన యాజకుడునైనా అన్నాడు. ఈయనకి 2 పనులు అప్పగించబడ్డాయి. మొదటిది ఆయన అపోస్తలుడు, రెండవది ప్రధాన యాజకుడు. అపోస్తలుడు అంటే ఏంటని మనం నేర్చుకున్నాం. పరలోకము నుండి ప్రసంగించడానికి
లేక సువార్త చెప్పడానికి సర్వ మానవాళిని రక్షించడానికి పంపబడిన వాడు ఈయన అపోస్తలుడు. మరి ప్రధాన యాజకుడు ఎవరు అని అంటే ఆ సువార్తను ముగించి ప్రజల లేక మనుషుల వద్ద నుండి దేవుని దగ్గరికి వెళ్ళేవాడే ప్రధాన యాజకుడు. అంతే కదండి. అహరోను ఎవరు? ఎందుకు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేవాడు? ఎవరి కొరకు వెళ్ళేవాడు? ప్రజల కొరకు, ప్రజల పక్షమున దేవుని యొద్దకు వెళ్ళేవాడు ప్రధాన యాజకుడు. ఇప్పుడు మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఎవరు చెప్పండి? ఒకటే అపోస్తలుడు, పంపబడ్డాడు, వచ్చాడు, 3.5 సంవత్సరాలు సువార్త చెప్పాడు. ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడై మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. మనందరి పక్షమున ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి 2000 సంవత్సరాల క్రితం నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన అనుకున్నాడు సుమార్త 3.5 సంవత్సరాలు చాలే, కానీ వీళ్ళ కొరకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలి? ఇప్పటికి 2025 ఆరు 26 సంవత్సరాల నుంచి ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు? పరలోకంలో విజ్ఞాపనం చేస్తా ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడై 2000 సంవత్సరాలు పైబడి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అపోస్తలుడుగా ఆయన పని అయిపోయింది. 3.5 సంవత్సరాలు ప్రధాన యాజకుడుగా మన పక్షమున దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అందుకే నీ పిలుపునకు తగిన నడతను ఉన్నాడు. ఎలా నడవాలి అని అంటే యేసు మీద లక్ష్యం ఉంచి నడవండి. ఇంకా ఎలా నడవాలి చూడండి. 3వ అధ్యాయంలో, అదే మనం చదివి 3వ అధ్యాయంలో 3 నుంచి లేక 2 నుంచి, దేవుని ఇల్లంతట్లో మోసే నమ్మకముగా ఉండినట్టు ఆయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండేను. ప్రతి ఇల్లును ఎవరైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే అంటూ 5వ వచనంలోకి వచ్చేద్దాం. అదంతా కూడా మనకు అవసరమే. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేను. అయితే క్రీస్తు కుమారుడై ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. చాలండి. మనం ఎలా నడవాలి? మనం పిలిచిన పిలుపునకు తగిన నడత ఎలా నడవాలంటే, మొదటిది క్రీస్తు మీద లక్ష్యమించి నడవాలి. రెండవదిగా అదే క్రీస్తు మీద నమ్మకముగా ఉండి నడవాలి. అంటే ఎవరి యందు నమ్మకించి నడవాలి? మనం క్రీస్తు నందు నమ్మకించి నడవాలి. మోసే ఏంటంట? దేవుని ఇల్లంతట్లో ఎవరో నమ్మకమైన వాడు ఎవరు? మోసే. అలాగే కుమారుడు కూడా యేసుక్రీస్తు గురించి కూడా మాట్లాడితే ఏమన్నాడు చెప్పండి? అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద ఎలా ఉన్నాడట? నమ్మకముగా ఉన్నాడు. మోసే వలె తన ఇల్లంతట్లో నమ్మకంగా ఉండాలి. యేసుక్రీస్తు వలె ఇంటి మీద మనము నమ్మకంగా ఉండాలి. మోసే ఎవరట? పరిచారకుడు. అదే మాట అక్కడ తెలియజేశారు. మోసే ఎవరు? పరిచారకుడు. యేసుక్రీస్తు ఎవరు? మీరు అక్కడ మాటలు చెప్పండి. మళ్ళీ చదవండి. మీరు 6వ వచనం చదవండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి, మోసే ఎవరట? మోసే ఎవరు? పరిచారకుడు. అదే వచనం ఉంది కదండి. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉన్నాడు. మోసే పరిచారకుడైనా నమ్మకంగా ఉన్నాడు. యేసుక్రీస్తు కుమారుడిగా నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరని చెప్పండి? ఇప్పుడు మనం ఎవరు? మనం పరిచారకులమా? యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారులమా? మనమందరము కుమారులము, కుమార్తెలము. ఇప్పుడు మనము పరిచారకులు, మనం పరివారము కాదు ఆయనకి. ఆయన మనకి ఇచ్చిన హోదా ఏమిటయ్యారంటే మనము కుమారులము, కుమార్తెలము అని మాట రాస్తా ఉన్నాడు. ఒకప్పుడు మనము మోసే లాంటి పరిచారకులమే, సేవకులమే. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దేవుడు మనకు మంచి హోదాని ఇచ్చారు. ఏమిటి ఆ హోదా అంటే మనమందరము కుమారులము, కుమార్తెలము. అసలు నమ్మకంగా ఉండడం అంటే ఏంటండి? మోసే నమ్మకంగా ఉన్నాడు అంటున్నారు కదా. అసలు నమ్మకంగా ఉండడం అంటే ఏంటి? చూడండి, మోసే ఎంత నమ్మకంగా ఉన్నాడో సంఖ్యాకాండము మనం చదువుదాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం చదవండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకముగా ఉండడం ఎట్లా అంటే అందులో మొట్టమొదటి లక్షణం ఏమిటంటే సాత్వికము కలిగి ఉండాలంటుంది. నమ్మకంగా ఉండాలంటే అర్థం ఏంటి? సాత్వికం. మోసే కొరకు అదే అధ్యాయం 3వ వచనం చదవండి. 12వ అధ్యాయం సంఖ్యాకాండం 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను,
మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. నమ్మకంగా ఉండడం అంటే ఎట్లా అంటే, ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మనము మిక్కిలి సాత్వికము కలిగి ఉండాలి. సాత్వికము కలిగి ఉండమంటే దేవుడు మనకిచ్చిన హక్కులు అధికారాలు వాడుకుంటూ మరి ఒకరి అజమాయిషీ క్రింద బ్రతకడమే సాత్వికం అంటే. అమ్మా, దేవుడు మనకి ఏ అధికారం ఇచ్చాడో, ఏ హక్కులు ఇచ్చాడో వాటిని మనం వాడుకుంటూ మరొకరి అజమాయిషీ క్రింద మనము బ్రతకడమే. అందుకనే క్రైస్తవ జీవితం అంటే జవాబుదారీతనము కలిగిన జీవితం. మరొకరికి మనము జవాబు కలిగి ఉండాలి. మన పైన అధికారులు ఉన్నారు. యేసుక్రీస్తు వారే మన అధికారి. ఆయన యొక్క అధికారం క్రింద మనం ఏం చేయాలి? బ్రతకాలి. అదే సాత్వికం అంటే. దేవుడు మనకు చాలా హోదాలు ఇవ్వచ్చు, అధికారాలు ఇవ్వచ్చు, కానీ వాటిని మనం అనుభవిస్తూ మరొకరి అధికారం క్రింద మనము ఉండాలి. మనకు అది ఇష్టం ఉండదు ఒకరి అధికారం క్రింద ఉండడానికి మనము. కానీ మన పడినటువంటి ఆ యొక్క ప్రధాన యాజకుడైనటువంటి అధికారి క్రింద మనము అజమాయిషీ కలిగి మనము లోబడి మనము బ్రతకవలసిన వారిగా ఉన్నాం. అది సాత్వికం అంటే. నమ్మకంగా ఉండడం అంటే ఏది చెప్పండి? సాత్వికము కలిగి జీవించడం. రెండోది ఏంటి చెప్పండి? రెండోది చూడండి, 12వ అధ్యాయము సంఖ్యాకాండము 6 చదువుతా ఉన్నాను. 6వ వచనం. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినడి, మీలో ప్రవక్త ఇందిని ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టువాడు కాడు. అబ్బా, ఎంత చక్కని మాట అండి. తర్వాత చదువుతా ఉన్నాను. 8వ వచనాన్ని చదువుతాను. నేను ఘోర భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపము నిదాయించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదు. రెండవదిగా నమ్మకంగా ఉండడం. మొదటిది సాత్వికము, రెండవది దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండడం. నమ్మకంగా ఉండడం అంటే దేవునితో సన్నిహితమైన సంబంధము కలిగి ఉండడం. మోషే అది కలిగి ఉన్నాడు. ఎంత చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడండి. మోషే ప్రవక్త అనుకుంటున్నారా? ప్రవక్త అయితే ఎలా మాట్లాడతాను? దర్శనమిచ్చి కదండి, దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటువంటి వాడు కాదు. మీరు ఏదో ప్రవక్తను కొట్టి మారేస్తున్నారేమో. కాదు. నేను ఎలా మాట్లాడతానో తెలుసా? మోషేతో ఎలా మాట్లాడతాడట? నేను ఘోర భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా. ఏమిచ్చండి? దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతను ఎటువంటి వాడంటే నా స్వరూపమును ఎలా చూస్తాడట? ఆయన నిదానించి చూస్తాడు. నాకు ఆయన సన్నిహితమైన సహవాసము కలిగి ఉన్నాడు. కాబట్టి అతను నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఆయన సాత్వికుడు. నా ఇల్లంతట్లో ఆయన నమ్మకస్తుడు. ఇదండి నమ్మకంగా బ్రతకడం అంటే. మరొక లక్షణం ఉంది ఆయన దగ్గర. నేను ముగిస్తున్నాను. 12వ అధ్యాయము 13వ వచనం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టెను. నమ్మకంగా బ్రతకడం అంటే 3వ పాయింట్ ఏంటో చెప్పమంటారా? కీడు చేసిన వారి కొరకు ప్రార్థన చేయడం. ఆ సత్తా మనలో ఉందా? ఇంకొక మాట నేను మాట్లాడతాను, మీరు అనుకోకపోతే. ఆ దమ్ము మనలో ఉందా? అది ఆ దమ్ము మనలో ఉందా? ఏంటా దమ్ము? నిన్ను హింసించిన వారి కొరకు, నిన్ను బాధ పెట్టిన వారి కొరకు, నీకు కీడు చేస్తున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా ఈరోజు? ఎవరండి నమ్మకమైన వాళ్ళు దేవుని దగ్గర? మాటలేనా? ఎవరి కొరకు ప్రార్థన చేశారు మోసే? ఇక్కడ మిరియాము కొరకు ప్రార్థన చేశారు, సహోదరి కొరకు ప్రార్థన చేశారు, తిరుగుబాటు చేస్తే దేవుడు పనిష్మెంట్ ఇస్తే ఆయన ఎలుగెత్తి ఏడవగా ఎవరి కొరకు ఏడ్చాడు? కీడు చేసిన వారి కొరకు ఏడుస్తా ఉన్నాడు. కీడు తలపెట్టిన వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడండి మోసే. అదే నమ్మకత్వం అంటే. ఓరకనే దేవుడు మోసే కొరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. మోసే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడంటే అతను సాత్వికుడు, దేవునితో చక్కని సహవాసం కలిగిన వాడు, కీడు చేసిన వారి కొరకు కూడా ప్రార్థన చేసేవాడు. ఈరోజు ఆరోగ్యం ఎవరైనా మనలో ఉన్నారా? నాతో కూడా కలుపుకొని మాట మాట్లాడుతూ ఉన్నాను. మనము దేవుని వెంబడిస్తున్న వారమైతే, క్రీస్తు బిడ్డలమైతే, సువార్తను అంగీకరించిన వారమైతే మోషే వలె మనము కూడా నమ్మకముగా ఉందాం. మొదటిది సాత్వికము, రెండవది దేవునితో సహవాసము, మూడవది కీడు చేసిన వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి.
ఇది మోసేలో ఉండే లక్షణం. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని శ్రేష్టమైన పిలుపుతో నేను మిమ్మల్ని పిలిచాను, మీరు వెనక్కి వెళ్ళిపోవద్దు. ఆనాడు వారి కొరకు రాస్తే ఈ రోజు దేవుడు మన కొరకు రాసి మనల్ని ప్రేరేపిస్తా ఉన్నాడు, పురుకొడుపుతా ఉన్నాడు. వెనక్కి జారిపోయిన వారి కొరకు, జారిపోతున్న వారి కొరకు ఆయన మాట్లాడుతూ, అయ్యా నేను శ్రేష్టమైన పిలుపుతో నేను మిమ్మల్ని పిలిచాను అయ్యా, మీరు వెనక్కి వెళ్ళిపోతే నా మనసు సంతోషించదు, నాకు ఆనందం కలగదు, నేను చాలా దుఃఖపడతాను, మీరు వెనక్కి వెళ్ళొద్దు ఆయన ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. మళ్ళీ అంటున్నాడు ఆయన, నీ వెనక్కి వెళ్ళొద్దు, వెళితే నీ ఆత్మను నీవు నశింప చేసుకుంటావు. సో కాబట్టి నువ్వు నశించిపోవడం నా ఇష్టం కాదు, నా తండ్రి చిత్తము కాదు, మీరందరూ రక్షించబడాలని నేను ఈ లోకంలోనికి వచ్చి నేను సువార్తను ప్రకటించి నా కొరకు నేను సమర్పించుకుని ప్రాణమును పెట్టి తిరిగి లేచి నేను ప్రధాన యాజకుడిగా తండ్రి దగ్గరికి వెళ్ళి మీ అందరి కొరకు నేను విజ్ఞాపన చేస్తా ఉన్నాను. మరి ఎందుకు నా పిలుపుని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు మీరు పిలుపు నిర్లక్ష్యం చేస్తున్నారు అని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచుండగా మనం ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక.